అమెరికా వెనక్కి తగ్గకుండా ఉత్తర అట్లాంటిక్లో ఐస్లాండ్ దగ్గర ఈ నౌకను సీజ్ చేసింది. దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రష్యా, ఇరాన్, వెనిజులా వంటి దేశాలు అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి కొన్ని వందల నౌకలను సీక్రెట్గా నడుపుతున్నాయి. వీటినే షాడో ఫ్లీట్ అంటారు. ఇక ఈ మారీమెరా నౌక కూడా ఆంక్షలున్నటువంటి వెనిజులా ఆయిల్ను దొంగచాటుగా తరలిస్తుందని అమెరికా ఆరోపణ. అందుకే దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టామని కూడా అమెరికా చెబుతుంది. దీనికి తోడు చేజింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో జెండా మార్చుకోవడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరమని, అందుకే అది రష్యా నౌక కాదని, దానికి ఏ దేశము కూడా లేదని అమెరికా వాదిస్తుంది. మరోపక్క అమెరికా పైన చర్యలపైన రష్యా కూడా ఘాటుగానే స్పందిస్తుంది. ఇప్పటికే రష్యా ఈ నౌకకు రక్షణగా ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ను, యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి పంపింది. మా జెండా ఉన్న నౌకను సీజ్ చేయడం అంటే పైరసీ చేయడమే అని రష్యా మండిపడుతుంది. రాబోయే రోజులలో రష్యా తన ఆయిల్ ట్యాంకర్లకు నేవీ ఎస్కార్ట్ పంపడం మొదలు పెట్టొచ్చు, లేదా బ్లాక్ సీలో అమెరికా లేదా ఐరోపా నౌకలను కూడా టార్గెట్ చేయవచ్చు. మొత్తానికి సముద్రం మీద ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. సో పూర్తిగా ఈ యొక్క చర్యలను, అమెరికా చర్య సరైనదా కాదా అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి. అమెరికా దుందుడుకు చర్యలు రాబోయే రోజులలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? ఇప్పటికే పూర్తిగా అన్ని దేశాలపైన నియంత్రణ చేయాలని భావిస్తున్నటువంటి అమెరికా నేరుగా అటు రష్యాతోనే తలపడేందుకు సిద్ధమవుతున్నట్టుగా దీంతో అనుకోవచ్చా?